హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మంచి వీడియో ఏంటంటే చాలా మంచి వీడియో అండి. ఫస్ట్ టైం మా గార్డెన్లో ఒకే ఒక కాయ కాసింది. నా ఆనందానికి అవధులు లేవు. నేనైతే సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. నేను గార్డెన్ పెట్టి 5 years అయినా కూడా నాకు అసలు ఎప్పుడు ప్రతి సంవత్సరం నిరాశే మిగిలేది. పండించలేకపోతున్నాను, ఒక్క కాయ కూడా పండించలేకపోతున్నాను మా గార్డెన్లో అని. అదేనండి ఆగాకర, బోడకాకర అంటారు, ఆగాకర అంటారు, ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయేమో నాకైతే తెలీదు. మా ప్రాంతంలో మేమైతే ఆగాకర అంటాం అనమాట. ఆగాకర పండించడం అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే దానికి మేల్ ప్లాంట్ ఉండాలి, ఫీమేల్ అంటే ఆడ మొక్క ఉండాలి, మగ మొక్క ఉండాలి. అలా ఉంటేనే అది పాలినేషన్ అయ్యి చేస్తుంది. అది మనకేంటంటే ఇప్పుడు బీర ఆనబున్న ఒక మొక్క పెట్టుకున్నా చక్కగా మగ పువ్వులు వస్తాయి, ఆడ పువ్వులు కూడా వస్తుంది. చక్కగా మన పాలినేషన్ బీస్ వస్తే పాలినేషన్ అవుతుంది, లేకపోతే మన మేల్ ఫ్లవర్తో మనం పాలినేషన్ చేసుకోవచ్చు. అందరికీ తెలిసిన విషయం అది. కానీ ఆగాకరికి అలా అవ్వదండి. ఇదిగోండి ఆగాకర. నేనైతే మాత్రం చక్కగా నాకు లీలా అని ఒక ఫ్రెండ్ ఇచ్చారు, నాకు ఇక్కడ పెట్టుకున్నాను. చక్కగా ఈ టబ్లోని పెట్టాను నేను. ఎప్పుడైనా ఇది పెట్టి 6 నెలల పైన అయిపోయిందండి. 6 నెలలకు ఎక్కువగానే అయిపోయింది. ఈ విధంగా మంచిగా పెరిగింది. అయితే నాకు ఇంతకుముందు కూడా ఇలాగే మంచిగా పెరిగింది, కానీ నాకైతే అసలు క్రాప్ రాలేదండి. 1 సంవత్సరం కూడా ఇలాగే పెరిగింది, క్రాప్ రాలేదు, పాడైపోయింది, మొక్క చచ్చిపోయింది, పువ్వులే వచ్చి అన్ని పాడైపోయింది. మళ్ళీ అలాగే దుంప దుంచేసాను. ఈ సంవత్సరం వచ్చి చక్కగా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా దుంపలు కూడా నేను యాడ్ చేసి పెట్టాను. పెట్టిన తర్వాత ఏమైందని అంటే ఇలా మంచిగా పెరుగుతూ ఎప్పుడు ఇలాగే పెరుగుతుందిలే, కానీ ఏముంది లాస్ట్ ఇయర్ లాగా అవుతుంది అనుకున్నాను, కానీ కాదండి. ఈరోజు నాకు ఒక కాయ కాసింది, చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇది పొట్లకాయ, ఇంకా పెరగాలి. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఆగాకర వచ్చింది అంటే మేలు ఫీమేలు ఉన్నట్టే. ఇది ఎలా గుర్తించాలి అని అనేసి అంటే నేను ఇలా ఎండిపోయిన ఆకులన్నీ ఇలా ఉన్నాయని తీస్తున్నానండి. ఇదిగోండి చూస్తారా, ఇది ఇక్కడ ప్రూనింగ్ చేయడం కోసం వచ్చాను నేనైతే. మాకు యాక్చువల్లీ ఇక్కడ నేను వచ్చింది ఇలాగ ఎండు ఆకులు ఇవన్నీ కూడా ఒకసారి ప్రూనింగ్ చేద్దాం, వర్షానికి కుళ్ళిపోతున్నాయి ఇవన్నీ. ఊరు నుంచి వచ్చాక మనం ఊర్లో వెళ్ళేటప్పుడు గార్డెన్ లాగా అయిపోతుంది. నేను ఎప్పుడు డైలీ ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటాం. మన మధ్య హైదరాబాద్ వెళ్ళిపోయాను కదా, వాటి వల్ల ఏంటంటే ఈ విధంగా మనకి ఇబ్బంది అయ్యి మొక్కలకు కొంచెం అన్నీ ఎక్కువ పని అయిందనమాట. ఆ టైంలో నాకు అది కనిపించిందండి. నా ఆనందం చూడాలి అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే ఈ మొక్కలకి మొత్తం 4 మొక్కలండి ఇవి. ఇదిగోండి, ఒకటి చాలా సన్నగా ఉన్నాయి చూడండి, 1 2 3 4. ఈ 4 ఒకటి మేల్ ఉంటుంది. మేల్ ఫ్లవర్ ఉంటేనే ఫీమేల్ మనకు కాయగా మారి మంచిగా మనకి ఆగాకర స్టార్ట్ అవుతుంది. ఒక్కటికే ఇంత ఆనందం అనుకుంటున్నారా? అది కాదండి, ఒకటైనా సరే ఆనందమే, అది వేరే విషయం. అయితే ఏంటంటే ఒకటి వచ్చింది అంటే నాకు ఆనందం ఏంటంటే ఇందులో మేల్ ఫీమేల్ 2 ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆగాకర నేను హార్వెస్ట్ చేయబోతున్నాను అనే ఆనందం అండి, అదనమాట. అంటే ప్రతి సంవత్సరం ఇలా వచ్చి చచ్చిపోతుంది మొక్క అన్నాను కదా, ఈ సంవత్సరం ఆ ప్రాబ్లం లేకుండా కాయ వచ్చింది మనకు కనిపించిందంటే ఇందులో మేల్ ఫీమేల్ 2 ఉన్నాయి. ఇక్కడ నుంచి నాకు ఆగాకర కాయబోతుంది అనే ఆనందం మీకు తెలియజేస్తున్నాను. ఫస్ట్ కాయ అది. అలాగే ఫీమేల్ ఎలా తెలుస్తుంది అని అంటే ఇలా 2 చూపిస్తాను మీకు. ఫీమేల్ ప్లాంట్ మేల్ ప్లాంట్కి ఆకులు అయితే 2 ఒకేలాగా ఉంటాయండి. అది మనం గుర్తించలేము. ఆకులు 2 ఇదిగోండి అన్నీ చూస్తారా, 4 మొక్కలు కూడా ఆకులు ఒకేలాగా ఉన్నాయి. ఆకులు అయితే మనం గుర్తించలేం, కానీ ఇక్కడ చూసారా ఇదిగోండి ఇలా వస్తాయన్నమాట. మేల్ ప్లాంట్కి ఇది అలా మొగ్గలు వస్తాయి తప్ప మరి ఇంకేం రాదు, పువ్వు రాదు, అలాగ వస్తుంటాయి అన్నమాట. లైట్గా అది పువ్వు కాయ కూడా అర్థం కాకుండా మొగ్గ కాకుండా అలా ఉండిపోతుంటాయి. అది మేల్. ఇలాగ మన పువ్వుతో కలిపి ఇలా వచ్చింది, ఇలా కాయ వస్తుంది, ఫీమేల్ అనమాట. చక్కగా మనకి కాయ రెడీ అయిపోయింది కదా. అయితే ఫ్రెండ్స్ చూసారు కదా ఆగాకర గురించి ఇదండి. అది ఆగాకర ఎలా పెట్టుకోవాలి అనేసి అంటే సీడ్స్ ద్వారాగా అయితే నాకైతే పెద్దగా తెలీదు. ఒక ఆవిడ ఏం చెప్పారంటే సీడ్స్ పెడతాం మనం, అది ఈ సంవత్సరం సీడ్ పెడితే నెక్స్ట్ ఇయర్కి అది డెవలప్ అయ్యి దుంపగా మారి అది మొక్క రావడానికి చాలా టైం పట్టేస్తుందండి. ఆగాకర బల్బ్స్ అంటే దుంపలు దొరుకుతాయి, ఆ దుంపలు తెచ్చి పెట్టుకుంటే మీకు త్వరగా వస్తుంది అనమాట. నాకైతే దుంపలు చెప్పాను కదండి, లీలా అని మా అక్కగారు అమ్మ ఇచ్చిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇది నాకు ఆగాకర గురించి తెలిసిన విషయాలు అయితే ఇదండి. మీకు ఇంకా ఏదైనా ఇందులో విషయం తెలిసిందంటే నాకు కొంచెం కామెంట్ రూపంలో తెలియచేయండి. చక్కగా 2 మొక్కలు ఉండడం వల్ల నాకు ఈ సంవత్సరం అయితే నేను ఫస్ట్ టైం మా గార్డెన్లో ఒకే ఒక కాయ అయినా కూడా సక్సెస్ అయినట్టే, ఒక మెట్టైనా నేను ఒక విజయంగానే భావిస్తున్నాను నేను. అదనమాట చక్కగా ఆగాకర గురించి అయితే ఇది. మరి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఏంటండి, ఇప్పుడు బీర ఆనప ఉందంటే పోతాయి, అది కాపు అయిపోయిన తర్వాత మొక్క చచ్చిపోతుంది, మళ్ళీ మనం సీడ్ తెచ్చి పెట్టుకోవాలి. ఇది అలా కాదండి, ఒక్కసారి భూమిలో దుంప ఉంది అనేసి అంటే ఇప్పుడు ఇది మొక్క చచ్చిపోయినా ఆ టబ్బు మనం అలా వదిలేసామంటే
అది మళ్ళీ వర్షాకాలం మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ జూన్ ఆ టైంలో మళ్ళీ కొత్త వర్షాలు పడినప్పుడు అది మళ్ళీ జర్మినేషన్ అయిపోద్ది అనమాట. మృగశిర కార్తె అవన్నీ ఉంటాయి కదా, అప్పటికల్లా జర్మినేషన్ అయిపోద్ది. కాబట్టి ఆగాకర మనం ఒకసారి పెట్టుకున్నామంటే మన గార్డెన్లో మంచిగా మనం చక్కగా హ్యాపీగా మనం పండించుకోవచ్చు. ఆగాకర అనగానే చాలా కాస్ట్ ఎక్కువ కదండి. మాకైతే 200 kg అండి. ప్రతి సీజన్లో కొత్త ఆ ఐటమ్ సీజన్లో వచ్చే ఐటమ్ తినాలి కదా, అది ఒక మెడిసిన్ అని చెప్తూ ఉంటాను కదా, అది తినాలి అనేసి నేను ఏం చేసిన ఒక పావు కేజీ తెచ్చుకున్నా. 50 రూపీస్ కొంచెం కాయలు వచ్చినాయి. అది అంత ధర ఎందుకు అనేది కూడా నాకు ఇప్పుడు అర్థమైంది. అది అంత బాగా దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసి 2 మొక్కలు ఉంటేనే కాపు వస్తుంది. అది కూడా కాపు కూడా చాలా విపరీతంగా ఎక్కువగా అయితే వచ్చేదండి. చాలా ఎక్కువ మొక్కలు ఉంటే ఎక్కువ వస్తుంది, తక్కువ మొక్కలు ఉంటే చాలా తక్కువ వస్తుంది అనేసి అందుకని మనకి కాస్ట్ ఎక్కువ. దానికి అదే కాకుండా చాలా చాలా పోషక విలువలు, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి బోడకాకర, అదే ఆగాకరలోని మనకి. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేద్దాం. నేను 5 సంవత్సరాలు ట్రై చేస్తే ఇప్పటికి నేను సక్సెస్ అయ్యాను. మీరు ఒకసారి పెట్టిది రాదు, ఆగాకర పండించలేను అని మీరు అనుకోకండి. అనుకోకుండా చక్కగా మీరు మంచిగా అది మీరు ట్రై చేస్తూనే ఉండండి. ఎక్కడ దగ్గర ఆగాకర మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఎక్కువగా ఆర్గానిక్ మేళా, నర్సరీ మేళా, అలాంటి మేళాస్ దగ్గర, తర్వాత ఆన్లైన్లోని, తర్వాత ఇలా మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ దగ్గర దొరుకుతుందన్నమాట. అది మీరు ట్రై చేయండి కంపల్సరీగా. ఓకేనా ఫ్రెండ్స్, ఆగాకర గురించి మీకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకుంటున్నాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకుంటున్నాను. ఇంకేంటండి, ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్లు ఇదంతా కూడా పొట్లకాయ ఇంకా పెరగాల్సి ఉంది. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. పొట్ల గురించి కూడా చాలా కేర్ఫుల్గా పెంచుకోవాలి మనం. ఓకే అండి, వర్షానికి ఇలా మంచిగా ఇవన్నీ భలే వస్తున్నాయి కదా, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మిగతా హార్వెస్ట్లకి వెళ్ళిపోదాం. ఇంతకీ ఆ ఒక్క కాకరకాయ కోసేద్దామంటారా? కోసేద్దాం, ఎందుకంటే పండిపోతుంది కదా. చక్కగా ఏ కూరలోనైనా మనం 4 ముక్కలు కట్ చేసి గుత్తి వంకాయలకు అందులో పెడితే ఉడికిపోతుంది చక్కగాను. కోస్తున్నాను రండి. ఫస్ట్ టైం మా గార్డెన్లో ఒకే ఒక ఆగాకరకాయ కోస్తున్నాను నేను. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇది ఎంతకన్నా ఉంటే పండిపోతుంది అనమాట. ఇప్పుడు కొయ్యిపోతున్నాను. అబ్బా ఎంత ఆనందంగా ఉందంటే నాకు ఇదేదో ఒక అమృత ఫలంలాగా ఉందన్నమాట. సక్సెస్ అయినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఓకే అండి, ఇంకా మిగతా హార్వెస్ట్కి వెళ్ళిపోదాం పదండి. అయితే ఫ్రెండ్స్, మనకి హార్వెస్ట్ కన్నా ముందు ఈ వర్షాలకి చాలా చాలా ఆనందంగా చూసారా, గులాబీలు మాత్రం గార్డెన్ నిండా అన్ని కలర్స్ భలే పోస్తున్నాయండి. మొగ్గలతో ఉన్నాయి చూసారా. 3 గులాబీలు ఎలాగున్నాయి, రంగు రుచి చిక్కదనం అన్నట్టుగా ఉన్నాయి. చాలా బాగా. ఇంకా కొన్ని కోసామండి ఈరోజు. ఒకే రోజు 5 పూలు ఉన్నాయని కదా అని వీడియోలో చూపిస్తున్నాను. నేను ఒక్కొక్కటి వస్తే మనం కోసేస్తుంటాం కదా. కొయ్యడం అంటే అదే ఏదైనా అవసరమైనప్పుడు ఎవరికైనా ఇవ్వాలనుకున్నా అలా అనమాట. నేను సాధారణ గార్డెన్లో పువ్వులు అయితే అసలు నేను కొయ్యను, చాలా ముద్దుగా చూసుకుంటాను. కృష్ణయ్య దగ్గర పెట్టేస్తాను ఈ కుండీని పట్టుకెళ్ళి అలాగను. ఎంత క్యూట్గా మంచి కలర్ఫుల్గా. వర్షాలకి వాతావరణం కొంచెం చల్లగా ఉంది కాబట్టి కొంచెం ఇలా ఎంత మంచి కలర్ వస్తుందండి. సమ్మర్లో మొగ్గలు వచ్చాయి కానీ శుభ్రంగా మాడిపోయేవి అనమాట. అయితే ఇలాగ ఈ గులాబీలు చూస్తూ ఈ ఆనందం మరి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎంత చూసినా కూడా తనువు తీరడం లేదు. ఎందుకు ఎంత బాగా పోస్తున్నాయంటే మనం అన్ని మొక్కలతో పాటు వీటికి కూడా పోషకాలు ఇస్తాం కదా. అంటే మనం అది లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవ్వచ్చు, ఎరువులు అవ్వచ్చు, ప్రతిదీ కూడా అన్ని మొక్కలకి అన్ని కుండీలో గుప్పుడు వేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి వీటికి కూడా అన్ని కూరగాయలతో పాటు మంచిగా పోషకాలు అందుతూ ఉంటాయి. కాబట్టి ఇలా చక్కగా గుత్తులుగా పోస్తున్నాయి. ఈ వాతావరణానికి తర్వాత నెక్స్ట్ వింటర్ కూడా పోస్తాయి. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఈరోజు హార్వెస్ట్ చేయబోయేది ఒక మంచి ఆనపకాయ అండి. ఆనపకాయ అంటారు, సొరకాయ అంటారు. ఆ పాది మాత్రం నేను ఈ దీనిలో పెట్టాను. ఇది సిమెంట్ మడిలోని. ఇది కూడా చిన్నది వచ్చింది. ఎందుకంటే అది చిన్నది కొంచెం కింద పురుగు కుట్టినట్టు ఉందండి. పురుగు కుట్టినప్పుడు ఇలా అయిపోతూ ఉంటాయి అనమాట, పెరగదనమాట. ఇంకెలా ఉంచిస్తే ముదిరిపోతుంటుంది. అయినా సరే ముదరలేదు, ఇది చిన్నదే ఉంది. ఉంచేసామంటే మాత్రం ముదిరిపోద్ది. పెరగు ఇలాగ వంకరగా వచ్చినవి మాత్రం, కరెక్ట్గా షేప్ లేని మాత్రం మీరు అస్సలు ఉంచకండి, ఎందుకంటే ఎక్కువ పెరగవండి. మనం ఏంటంటే చిన్నదే కదా పెరుగుతుంది అనుకుంటాం కానీ ముదిరిపోతే. ఇప్పుడు చాలా లేతగా ఉంది. ఉందంటే నూగు ఉంటుంది అనమాట. నూగు ఉంటే అది చక్కగా లేతగా ఉంటుంది. చూసారా, పురుగు కుడితే ఇలా కన్నం ఉంటుంది. దానివల్ల అక్కడ వంకర అయిపోయి పెరగలేదు, పైన పెరుగుతుంది. ఇలాంటి వీటిని మనం ఏంటంటే ఆ పురుగు ఏంటంటే రాత్రులు వస్తాయండి, అవి పురుగులు వచ్చి కుట్టేస్తాయి. అందుకనేసి వాటికి ఏంటంటే లింగాకర్షణ బుట్టలని ఎల్లో కలర్ స్ట్రాప్స్ అన్నీ కడుతుంటాం కదా, నా ఏం కట్టలేదు. అందుకే ఇలా పురుగు వచ్చి కుట్టినట్టుంది, ఇలా వంకర అయిందనమాట. కానీ ఏం చేస్తే ఈ మాత్రమే పెరిగింది, ఇంకా అదృష్టమే ఇంకా మనకైతే మాత్రం. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఉందండి. ఇక్కడ ఈ మడిలో ఒక పాదు పెట్టి, ఇది కూడా మొదలు ఇక్కడ ఉంది. ఈ మడిలో ఇక్కడ పెట్టాను పాదు. ఇది ఇలా పెరుగుతూ చక్కగా ఈ విధంగా బచ్చలి అవి ఇవి అన్నీ కలిపి ఆనబా కలిపి ఈ విధంగా మంచిగా పెరిగాయి. ఇక్కడ ఉందండి చక్కగాను ఆ కాయ. ఇక్కడ కూడా మేము చూడక కొన్ని రోజులు పైన ఉండిపోవడం వల్ల వంకర అయింది ఇది కూడాను. మనం ఇప్పటికప్పుడు హ్యాంగింగ్ అయ్యేలాగా ఉంచాలండి. బీరకాయలైనా ఆనపకాయలైనా ఏవైనా కూడా హ్యాంగింగ్ అయ్యేటట్టు ఉంటే పొడవగా పెరుగుతాయి. పొట్లకాయ ఒకటి అలాగనమాట.
అయితే ఇది కూడా చాలా లేతగా ఉందండి, తెంపేద్దాం. ఎందుకంటే లేతగా ఉన్నప్పుడు తెంపితే తొక్కతో కలిపి వండుకోవచ్చు, అదొక బెనిఫిట్ అండి మనకి. కాయ ముదిరిన తర్వాత అయితే మనం తొక్కతో తినలేము, కానీ అప్పుడు కూడా తొక్కలను అయితే వదలనండి. ఆ చెక్కులన్నీ చక్కగా రోటి పచ్చడి చేస్తాను. ఇప్పుడైతే మాత్రం తొక్కతో కలిపి సాంబార్లో వేసుకున్నా, మనం చక్క ముద్ద కర్రీ చేసుకున్నా, తొక్కతో కలిపి చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. మీరు మీ పెరట్లోని ఎప్పుడైనా సరే ఒక ఆనపకాయ వచ్చినప్పుడు లేతకాయ తీసి తొక్కతో కలిపి వండి చూడండి, అమోఘమైన టేస్ట్తో ఉంటుంది. ఆ తొక్క చాలా రుచికరం అండి, అసలు ఎంత రుచికరం అంటే చెప్పలేము. ఆ రుచి ఒకసారి నేను టేస్ట్ చేశాను, అందుకే ఇలా లేతకాయలు తెంపేస్తూ ఉంటాను. మంచిగా కూర అయిపోద్ది, ఎంత బాగుంది, ముద్ద వచ్చేస్తుంది కదా. ఇంకా ముద్ద అంటే ఎదగాలా కాదు ఇంకా అసలు కూరగాయలు చూస్తే. అదే కాకుండా ఆనపకాయ కాకుండా ఇక్కడ చూడండి, మంచిగా వర్షాలకు మంచిగా డబల్ పెటల్ లిల్లీ, రజనీగంధ అంటాము, ఎంత బాగా అసలు గుత్తు పైకి ఇలా పెద్దది వచ్చేసిందండి. నేను పెట్టిందేమో కింద 10 లీటర్ల బకెట్, చక్కగా అది పెరిగి ఫస్ట్ టైం ఇదైతే నాకు డబల్ పెటల్ లిల్లీ రావడం అయితే మాత్రం చాలా చాలా క్యూట్గా ముద్దుగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే ఒక్కొక్క పువ్వు ముద్దగా వస్తుందండి. లిల్లీ అంటే సింగిల్ కాకుండా ఇది డబల్ అనమాట, ముద్ద లిల్లీ. ఇది రేర్ కలెక్షన్ అండి, ఇది అన్ని చోట్ల దొరకదు. మన మామూలు లిల్లీ అయితే అందరి దగ్గర ఉంటుంది, కానీ ఇలా ముద్ద లిల్లీ మాత్రం కొందరి దగ్గర ఉంటుంది. ఇది కూడా ఒక బల్బ్స్ కింద ఉల్లిపాయలాగా ఉంటుంది, ఆ దుంపను పట్టుకెళ్ళి పెట్టుకుంటే మనకు చక్కగా ఈ విధంగా వస్తుంది అనమాట. చాలా ఆనందంగా అనిపించింది. కానీ సింగిల్ పెటలే వచ్చినంత స్మెల్ ఈ డబుల్ పెటల్లో రాలేదండి, నాకు తక్కువ వచ్చింది. అంటే స్మెల్ వస్తుంది కానీ తక్కువ వచ్చింది అనమాట, అది విషయం. అయితే ఈరోజు ఇంతకన్నా ఇంకా ఆనందం ఏముంటుంది చెప్పండి. ఈ పూలని ఈ కూరగాయలు చూస్తుంటే చెప్పలేనంత ఆనందం అనమాట. ఇంకా కష్టాలు నష్టాలు అన్నీ మర్చిపోతాం, ఇంక ఇంట్లో ఉన్న బాధలు బందీలు, శరీరంలో ఉన్న బాధలు అన్నీ మర్చిపోతాం. మనసులో ఉన్న బాధలు అన్నీ కూడా నీ మొక్కల్లోకి వచ్చి ఇవన్నీ చూసుకొని కోసుకొని వండుకుంటూ ఉంటే. అలాగే ఇప్పుడు మనకు రైస్లోకి ఎప్పుడు వేస్తుంటారు కదా అన్నపూర్ణాకులు, అదే పండన్ లీవ్స్ అంటాం కదా, ఆ మొక్క అండి ఇది సైడ్ పిల్లకలు ఒక్కోటి వస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చి ఒక్కోటి పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి ఇలాగ ఉందనమాట. అప్పుడు 4 ఆకులు పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటున్నాను. ఏ రోజుకి ఆ రోజు పట్టుకెళ్ళేటప్పుడు మర్చిపోతున్నాను అనమాట. అందుకు 4 ఆకులు పట్టుకెళ్తే రోజుకి ఒక ఆకు రైస్లో వేస్తాను. దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే మాత్రం మనందరికీ తెలిసిందే. దీని మీద ఒక వీడియో కూడా చేశాను, మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను నేను. పండన్ లీవ్స్ అన్నపూర్ణ మొక్క. దీని ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పటి వరకు వీడియో, చక్కగా మన ఆగాకర గురించి తెలుసుకుంటూ మంచిగా హార్వెస్ట్ చేసుకున్నాము. ఇదిగోండి చక్కగా 2 లేత ఆనపకాయలు, ఎందుకంటే తొక్కతో కలిపి వండుకోవాలని నేను ఇది హార్వెస్ట్ చేశానని చెప్పాను కదా, లేదంటే ఇంకా మంచిగా పెద్దగా పెరుగుతాయి. కానీ తొక్కతో కలిపి వాడుకుంటే ఇంత లేటగానే కట్ చేసుకుంటే ముద్దగా వచ్చి కూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక ఆనపకాయ సారీ 2 ఆనపకాయలు, ఒక ఆగాకర, కొంచెం పండన్ లీవ్స్ అన్నపూర్ణాకులు మన రైస్లో వేసుకుంటాను కదా, వీటి గురించి ఒక వీడియో చేశాను. మీరు చూస్తానంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది మాత్రం మీకు అన్నపూర్ణ మొక్క గురించి మాత్రం మీరు మళ్ళీ చూడాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి వీడియో. మీకు కొంత నచ్చుద్ది అనుకుంటున్నాను, కొంత ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసిన విషయం తెలియజేశారనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు రావాలంటే మీరేం చేయాలి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు నిత్యం చూసే వాళ్ళైతే మంచిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మనకి ఇంకా మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం షేర్ చేయండి. వాళ్ళకి కొన్ని విషయాలు మనం షేర్ చేస్తూ ఉంటేనే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి గార్డెనింగ్ వీడియోస్ చూస్తుంటే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. మనం మర్చిపోతే మన గార్డెన్ ఏదో చేస్తుంటాం, ఏదో చచ్చిపోతుంటే ఏదో అవుతుంటుంది, అబ్బాయి ఏంట్లే గార్డెన్ అనిపిస్తుంది. కానీ గార్డెన్ వీడియోలు చూస్తుంటే మాత్రం ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ పుడుతూనే ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సంస్థ సుఖనభవంతు. బాయ్ అండి.